తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి, జూన్ 4 నుంచి 12 వరకు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏంటి? అలాగే ఎస్ఐఆర్ గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించడాన్ని మనం గమనించవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటుగా రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ జిల్లా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిశానిర్దేశం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక బుక్లెట్ను విడుదల చేశారు. ఇది మనం చూడొచ్చు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్నటువంటి ఈ పుస్తకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇది మొత్తం గ్రామ స్థాయి వరకు కూడా ఈ పుస్తకాన్ని తీసుకువెళ్ళాలి. ఇందులో ఏ విధంగా చంద్రబాబు ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో దగా చేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో వాటన్నిటిని కూడా అన్ని రంగాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల దగ్గర నుండి ఒకవైపు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలన అన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జూన్ 4వ తేదీ నాటికి ఆ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో కూటమి పార్టీలు విజయం సాధించింది జూన్ 4, 2024న. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. ఈ నేపథ్యంలో 2 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో జూన్ 4 నుండి జూన్ 12 వరకు కూడా ఒక నిరసన కార్యాచరణ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన మండల స్థాయి నుండి ఒక నిరసన తెలియజేయబోతున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను, అదేవిధంగా బాండ్లు, వాటన్నిటినీ కూడా ఆ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఏ విధంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేశారో ప్రజల్ని ఈరోజు భారం మోపి ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేశారు. ఇంకోవైపు అక్రమ కేసులతో అరాచకాలు సృష్టిస్తున్నారు, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని ఎండగట్టేలాగా ప్రజలకు వివరించేలాగా జూన్ 4వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జూన్ 8 లేదా 9వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించాలని ఎవరైతే ఆ టౌన్ హాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఏ వర్గాలకైతే చంద్రబాబు ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో వెన్నుపోటు పొడిచిందో ఆ వెన్నుపోటు బాధితులందరినీ కూడా సమావేశపరిచి ఈ 2 ఏళ్లలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారని ఈ పుస్తకాన్ని వాళ్ళకి అందించి దీనిపైన చర్చ నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా జూన్ 12వ తేదీన అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు, 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని ఆ రోజుకి జూన్ 12 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ నిరసన ర్యాలీలకి పిలుపునిచ్చారు. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం పైన వైఎస్ జగన్మోహన్ దిశానిర్దేశం చేశారు. అది ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి డివిజన్లోనూ, ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీకి నిలబడాలి. అదేవిధంగా అది విజయమైనా పరాజయమైనా వాళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసినా అక్కడ పార్టీ బలంగా నిలబడాలి. అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త కార్యకర్తలకు అండగా నిలబడాలి. చంద్రబాబు దౌర్జన్యాలను ఎదురొట్టి మరీ ఎన్నికలు నిర్వహించాలని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా ఆదేశించారు. అలాగే మరొక కీలకమైన అంశం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ జరగబోతుంది ఓటర్ల జాబితాకు సంబంధించి. దీన్ని చాలా పకడ్బందీగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఓట్ల తొలగింపు వల్ల ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏ విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి, తమిళనాడులో సీఎం స్టాలిన్ పోటీ చేసినటువంటి స్థానంలో తొలగించినటువంటి ఓట్ల సంగతి వివరించారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి భవానీపురం స్థానానికి సంబంధించి ఎన్ని ఓట్లు తొలగించారో వివరించారు. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎస్ఐఆర్ ఏదైతే రివిజన్ ప్రాసెస్ ఉందో దీంట్లో చాలా బాధ్యతాయుతంగా
ప్రతి ఒక్క సమన్వయకర్త కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ఈరోజు 2 ఏళ్ల చంద్రబాబు ఫెయిల్యూర్ పైన సమీక్షించారు. అదేవిధంగా 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటుకి నిరసనగా ఒక కార్యాచరణకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.